కంటిన్యూస్ ఎఫర్ట్స్ కనబడుతున్నాయి అమెరికా అండ్ ఇరాన్ కి సంబంధించిన ఈ యుద్ధాన్ని ముగింపు కోసం. సో ఆ ఎఫర్ట్స్ నుంచి ఇజ్రాయెల్ పక్కకు తప్పుకున్నట్టుగానే ఉంది. సో ఇజ్రాయెల్ సపోర్ట్స్ డొనాల్డ్ ట్రంప్ డిసిషన్ టు సస్పెండ్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ ఫర్ ద 2 weeks subject to Iran immediately opening the strait and stopping all attacks on the US, Israel and countries in the region. ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించినటువంటి అది ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి ఆ కండిషన్ పైన ఇప్పుడు ఇరాన్పై అటాక్ చేయడాన్ని అమెరికా ఏ రకంగా అయితే ఆపేస్తుందో మేము కూడా ఆపేస్తున్నాము. అది అంటిల్ ఆర్ అన్లెస్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి అక్కడ ఎటువంటి అటాక్ జరగకుండా కంట్రీస్ ఇజ్రాయెల్తో పాటుగా చుట్టుముట్టున్నటువంటి అరబ్ కంట్రీస్పై ఎటువంటి అటాక్ జరగకుండా ఉన్నన్ని రోజులు ఈ సీజ్ ఫైర్ 2 weeks పాటుగా జరుగుతుంది. వన్స్ మీరు కనుక ట్రిగర్ చేస్తే మళ్ళీ అది రీట్రిగర్ అవుతుంది అనేది ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తున్నమాట. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో యుద్ధం ముగిసింది అనే లోపే మళ్ళీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతున్న మాటలు కానీ ట్వీట్ కానీ మరో అర్థాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. ప్రాక్సీ పైన దాడి చేయకండి అంటే హమాస్, హెజ్బుల్లా ఇవన్నీ కూడా ఇరాన్కి సంబంధించి కొన్ని మిత్రత్వంగా ఉన్నటువంటి ప్రాక్సీ సపోర్టర్స్ అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ లెబనాన్పై ఇంకా అటాక్ని మేము చేస్తాం, ఈ సీజ్ ఫైర్ అనేది లెబనాన్కి వర్తించదు అనే ఇజ్రాయెల్ ట్వీట్ని ఎలా చూడాలి? ఇంట్రెస్టింగ్ అంటే ఇది బహుశా మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసేలాగే ఉంది. ఏదో కాస్త నీళ్లు పోసి చల్లార్చారు అనుకున్న లోపు కాస్త పెట్రోల్ పోసారు అనుకోవడం అతిశక్తి లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన స్టేట్మెంట్ అలాగే ఉంది. ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అంటే హమాస్ ని ఫస్ట్ క్లియర్ చేస్తారనుకున్నారు, తర్వాత హెజ్బుల్లాకి దంటింది, సదరన్ లెబనాన్ మీద దాడికి పాల్పడింది, ఆ తర్వాత నార్త్ లెబనాన్ వరకు కూడా వెళ్ళిపోయిన సందర్భం. అంటే ఇప్పుడు కూడా సదరన్ లెబనాన్ మీద దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆక్రమణకు వెళ్ళిపోయిన సందర్భం కూడా. ఇన్ఫాక్ట్ గ్రౌండ్ బలగాల్ని రంగంలోకి దించింది, లెబనాన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ వాళ్ళు బలం పుంజుకుంటే కనుక సదరన్ లెబనాన్ నుంచి నార్త్ గాజాలకు వాళ్ళు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా బెంజమిన్ నెతన్యాహు భయపడుతూ ఉండుండొచ్చు కాక. బట్ ఒకవేళ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సీజ్ ఫైర్ జరిగింది అండ్ ఇరాన్ అంటుంది ఏంటి, హెజ్బుల్లా, హమాస్ అండ్ హౌతీ తో పాటు ఇరాక్ లో ఉన్న మిలీషియాస్ వీళ్ళ మీద టార్గెట్ ఉండకూడదు, వీళ్ళ మీద దాడులు జరగకూడదు అనేది ఇటు అమెరికా ఇన్ఫాక్ట్ అమెరికాకు ఇరాన్ పెట్టిన కండిషన్. అండ్ ఇరాన్ చెప్తున్న మాటని ఇక్కడ ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే కనుక పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. అంటే ఇజ్రాయెల్ బహుశా అమెరికా ఒకవేళ డైరెక్షన్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. లేదు అమెరికా డైరెక్షన్ పట్టించుకోకుండా గతంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, దాఖలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక అమెరికా మాటను పెడచమైన పెట్టో లేకపోతే అమెరికా మాటను పట్టించుకోకుండా లెబనాన్ మీద కనుక దాడికి వెళితే సో అప్పుడు మళ్ళీ ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడే జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుందనే క్వశ్చన్ మాత్రం బిగ్గెస్ట్ అలాగే ఉండిపోతుంది, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా లాంగ్ టర్మ్ కి ఉండిపోతుంది. కానీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇరాన్కి. అండ్ అమెరికా కలెక్ట్ చేసుకుని ఇజ్రాయెల్ ని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తుందా, ఎందుకంటే అమెరికా చెప్పిన మాట ఇజ్రాయెల్ వింటూ ఉంటుంది, వినాల్సిన సందర్భం అవసరం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి. సో బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం లాగా ఉండే పరిస్థితి ఉంటుంది. హెజ్బుల్లా అటాక్స్ అనేది ఆపే పరిస్థితి ఉంటుందా, అది ఇరాన్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసే అవకాశం ఉందా, ఇది అమెరికా మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు అమెరికా, ఇరాన్ చాలా క్లీన్ గా సీజ్ ఫైర్ కి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ కి వచ్చారు, దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, దాన్ని ఎవరు ఫాలో చేస్తారు, దాని మీడియేషన్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ మాట వినిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ కి మళ్ళీ పడదు. సో ఇటువంటి సినారియోలో మధ్యవర్తిత్వం వహించే ఈజిప్ట్ కావచ్చు, లేకపోతే టర్కీ కావచ్చు, తుర్కీ కావచ్చు, వీళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకుంటారు? ఎందుకంటే ఇన్ఫాక్ట్ మీరు కూడా గతంలో మాట్లాడారు, గతంలో కూడా ఒక 12 రోజుల పాటు యుద్ధం జరిగిన సందర్భంలో కూడా సీజ్ ఫైర్ అనేది జరిగింది. బట్ దేర్ ఆఫ్టర్ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగి ఈ రోజు ఎంత యుద్ధానికి దారితీస్తుందో చూసాం. ఇరాన్ కి అండ్ అమెరికాకు, అఫ్ కోర్స్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య అయినప్పటికీ, అది ఇరాన్ కి అమెరికాకి మధ్య అయినప్పటికీ ఇప్పుడు పూర్తిగా సంయుక్తంగా ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా కలిపి దాడులు చేస్తున్న క్రమంలో ఇరాన్ మీద ఈ దాడులు కొనసాగకుండా ఆగాలి అనుకున్న, అంటే సీజ్ ఫైర్ జరగాలి అనుకుంటే ఇప్పుడున్న ఈ నార్మ్స్ క్లారిటీగా ఉండాలి అండ్ మధ్యవర్తిత్వం వహిస్తున్న వాళ్ళు కీలక బాధ్యత పోషించాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ అమెరికా మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంది, ఎందుకంటే ప్రాక్సీస్ కి సపోర్ట్ ఇచ్చేది ఇరాన్. ఇరాన్ మద్దతుదారులంతా కూడా ఈ హౌతీలు కావచ్చు, హమాస్ అండ్ హెజ్బుల్లా అండ్ ఇరాక్ లో ఉన్న మిలీషియా. సో ఇప్పుడు యెమెన్లో ఉన్న హౌతీలు కామ్గానే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ ఆగినట్టు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హమాస్ ఇజ్రాయెల్ చెప్పినట్టుగా అరౌండ్ 90% వాళ్ళని పూర్తిగా తుదుముట్టించామని చెప్తోంది కాబట్టి హమాస్ తో పెద్దగా ఇష్యూ లేదు అక్కడ ఇజ్రాయెల్కి. బట్ ఇజ్రాయెల్కి ఇప్పుడు ముప్పుగా ఉంది అండ్ వాళ్ళకి తలనొప్పుగా మారింది హెజ్బుల్లాతో మాత్రమే. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా దాడులు చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే యుద్ధం జరిగిందో. కాబట్టి ముప్పేట దాడికి ఇటు ఇజ్రాయెల్ తట్టుకుంటూ నిలబడాలన్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక వాళ్ళ ప్రాక్సీస్ తో మాట్లాడి కామ్ డౌన్ చేస్తే, హెజ్బుల్లా దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ ఆగుతుందా? లేకపోతే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనోజ్,
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న కొన్ని కుతంత్రాలు లేకపోతే కొన్ని పావులు కదపడాలు అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒకవేళ తన అధికారం కోసం కనుక యుద్ధం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటే నెతన్యాహు మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ టార్గెట్ గా దాడులు చేయొచ్చు. అది మళ్ళీ మొదటికే ముప్పుకొచ్చే అవకాశం ఉంది, మొదటికే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇన్ని సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. అండ్ కీలకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అనేది అఫ్ కోర్స్ బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ నిన్న కూడా మనం చూసాం. ఆల్రెడీ బీరూట్ లోకి వెళ్ళినట్టుగా, అంటే బీరూట్ తో పాటు అంటే లెబనాన్ కి సంబంధించి బీరూట్ లోకి వెళ్ళినట్టుగా, దాంతో పాటు ఇరాన్ కి సంబంధించి కొన్ని కీలకమైన టార్గెట్ చేసినట్టుగా నిన్నే చెప్పుకొచ్చాడు ట్రంప్ కి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఇట్ షోస్ ఇంటెన్సిటీ అయితే మాత్రం ఉంది, ఆ ఇంటెన్సిటీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అండ్ అమెరికా ఒప్పుకున్న ఇజ్రాయెల్ మాత్రం ఈ సీజర్ ఒప్పుకునే అవకాశాలు ఎక్కడ అంతగా కనిపించట్లేదు. ఎక్కడో దగ్గర దీన్ని మన వాడుక భాషలో చెప్పాలంటే దీన్ని కిలికే ప్రయత్నం అయితే మాత్రం ఇజ్రాయెల్ నుంచి జరిగే అవకాశం ఉందనుకోవడంలో అతిశక్తి లేదు ఇక్కడ మనోజ్. థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా ఇజ్రాయెల్ మాత్రం ఆ కండిషన్స్ ని బ్రేక్ చేసినట్టుగానే ఉంది. లెబనాన్ కి కండిషన్స్ వర్తించవు, లెబనాన్ పై సీజ్ ఫైర్ లేదు, కాబట్టి లెబనాన్ పై అటాక్ చేయొచ్చు. లెబనాన్ ని నేను పూర్తిగా స్వాధీనపరుచుకునేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా డైరెక్ట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తోంది, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. సో అటాక్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కండిషన్స్ ని బ్రేక్ చేసేందుకు గాను ఇప్పుడు ఇరాన్ రియాక్షన్ ఏముంటుంది? యుద్ధం ఆగినట్టా ఇంకా కంటిన్యూ అవుతుందా? ఏం జరుగుతుందో చూడాలి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సీజ్ ఫైర్ లో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అంతా యుద్ధం ఆగిపోయింది. 2 వారాల పాటుగా పూర్తి విరామం. ఆ విరామంలో ఇటు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా అండ్ ఇటు ఇరాన్ 2 దేశాలు కూర్చుంటాయి. యుద్ధానికి పూర్తి స్థాయిలో ముగింపు పలుకుతాయని అంతా అనుకున్నాం, కానీ ఇంకా యుద్ధం